నమస్తే. రాష్ట్రంలో ఓవైపు పార్లమెంట్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ, మరోవైపు కవిత లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే జైల్లో ఆమె ఊసలు లెక్కబెడుతున్నటువంటి పరిస్థితి. ఇక కొత్తగా మరో అంశం తెర మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు. ఏదైతే గతంలో దాదాపు 6 ఏళ్ల కిందట నయీం ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో, అసలు నయీం హత్య తర్వాత ఏం జరిగింది, నయీం ఆస్తులు డబ్బులు ఎటుపోయినాయి, సో ప్రభుత్వం మారింది, సో నయీం అంశాన్ని నయీం సంబంధించినటువంటి ఆస్తుల్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్, ఎందుకు నయీం చనిపోయి దాదాపు 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు దాదాపుగా దగ్గరకు వస్తుంది. ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికల తరుణంలో నయీం అంశాన్ని మళ్ళీ ఎందుకు తెర మీదకి తీసుకురాబోతుంది? నయీం అంశం తేవడానికి వాళ్ళు ఏమంటున్నట్టే మేమందరం 10 ఏళ్ల పరిపాలనలో మేము నీతి నిజాయితీ పరులం, మేము ఏ తప్పు చేయలే, మేము అవినీతికి ఆవిడ దూరం అని అంటున్నాం. మరి మీ పీరియడ్లోనే జరిగింది కదా నయీం. గ్యాంగ్స్టర్ ఎంతో మంది భూములు లాగేసుకున్నాడు. పోలీస్ స్టేషన్కి పోతే సార్ ఇట్లా నయీం నా భూమి 5 ఎకరాలు కబ్జా చేసిండు, నన్ను భయపెట్టిస్తుండు, చంపేస్తాంటే పోలీసు వాళ్ళు ఏమన్నారు తెలుతారే, ఎందుకురా పోయి ఏదన్నా అడ్జస్ట్ చేసుకో 2 ఎకరాలు ఇచ్చేసానికి కడమ నువ్వు ఇట్లా తశ్వలు చేసిండు. దీనికి కారణం ఏంటంటే నయీం ఎప్పుడైతే ఎన్కౌంటర్ అయినప్పుడు అతని దగ్గర డైరీ ఉండే, ఆ డైరీలో ఏమేమి చేసినా అన్నీ ఉండే. ఆ డైరీ ఎక్కడ పోయిందో తెలియదు. రెండో పాయింట్, ఆయన వచ్చిన తర్వాత ఏదైతే డబ్బులు ఏమైనాయి, అప్పుడు శీర్షికలు వచ్చినాయి. గోనె సంచుల్లో మిషన్లతో డబ్బులు లెక్క పెట్టిరు, చేతితో లెక్క అన్నారు. మన గోనె సంచులు ఏమైనాయి, ఆయన బంగారం ఏమైంది, ఆయన వెండి ఏమైంది, ఇంత అంటే ఒక 15-20 ఏళ్ళు రాజ్యం నడిపించిండు. పోలీసు వాళ్ళు అండగా ఉన్నారు. క్లియర్ చెప్తున్నా, పోలీసు వాళ్ళే అతనికి అండగా ఉండడం వల్ల అతను ఇష్టారాజ్యం చేసిండు. పేదోళ్ళ భూములన్నీ తీసుకున్నాడు, భయపెట్టించేసి. వాళ్ళు చెప్పుకున్నా అడిగేటోడు లేడు. పోనీ సిట్ వేసిండ్రు నాగిరెడ్డి గారిని. ఆ తర్వాత ఏమన్నారు, మీరు భూములు పోయిన వాళ్ళందరూ రండి మేము చూస్తాము. ఇప్పటివరకు ఆ భూములు ఏమైనాయి? మొన్న ఎవరో శివానందరెడ్డి అని అంటే కర్నూలు ఆయన ఎవరినో పట్టుకున్నారు, ఎస్పీ ఉండే. ఆయన కూడా ఆయన దగ్గర 2500 కోట్ల రూపాయల ల్యాండ్స్ ఉన్నది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అది నయీం భూమియా లేకుంటే గవర్నమెంట్ భూమియా? ఈ భూమి మీద అంతా కావాలంటే ఈ ప్రజెంట్ గవర్నమెంట్, నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, మాటికి రేవంత్ రెడ్డి అది చేయలే ఇది చేయలేదు. ఇవి ఎంక్వైరీ చేయండి. టెలిఫోన్ ట్యాపే కాదు, ఇది పెద్ద స్కామ్. నా లెక్కపోగా మొత్తం మీద 4-5 వేల కోట్ల స్కామ్ ఇది. ఈ స్కామ్ డబ్బులు ఏమైనాయి, ఆ గోనె సంచులు ఎక్కడ పోయినాయి, ఆ డబ్బు ఎవరికి ముట్టింది ఇప్పటిదానికే తెలియదు. కనుక దాని మీద రేవంత్ రెడ్డి గారికి ఒక కమిటీ వేసి, ఎక్కువ లేదు 1 month లోపల అన్ని దొరికిపోతాయి డబ్బులు. ఇప్పుడు వి హనుమంతరావు గారు ఆ డబ్బులు ఎవరు తిన్నారు అనుకుంటున్నారు? ఆ డబ్బులు నిజంగా ప్రభుత్వానికి చేరినాయి అనుకుంటున్నారా, లేక మధ్యవర్తులు తిన్నారు అనుకుంటున్నారా? దానికే తెలియదు అంటున్నాడు. ప్రభుత్వం దగ్గర పోయిందా డబ్బు, మధ్యవర్తులు తీసుకున్నారా? మరి డబ్బు ఏమైందో ఇంతవరకు ఎవరు చెప్తలేడు. గోనె సంచులు అంటే ఎన్ని కోట్ల రూపాయలు ఉండొచ్చు చెప్పండి. గోనె సంచుల్లో లెక్క పెట్టిండ్రని చెప్పిండ్రు. అది కూడా మిషన్లు తెప్పించి. బంగారం దొరికిందన్నారు, ఎండి దొరికిందని. మరి ఏమైనా ఇప్పటిదానికి ఆ రిపోర్టే లేదు. కనుక దానికి ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ డబ్బులు ఎవరికి పోయినాయి, ఇది ఇవాళ రేపు ఏమైపోతుంది, ఆ డబ్బులతోటే రాజకీయాలు చేస్తున్నారు. ఈ డబ్బులతోటే ఎవరైతే గతంలో మంత్రులు ఉన్నారు మంత్రులకు అందినాయా, శాసనసభ్యులకు అందినా, పోలీస్ ఆఫీసర్లు తిన్నారు, తెలియాలి కదా. నయీంను ఎన్కౌంటర్ చేసిండు ఒప్పుకుంటా, వాడు దుర్మార్గం చేసిండు. కానీ ఆ డబ్బు ఎక్కడ పోయిన పేదోనికి అందిందా? పోనీ ఆ భూములు ఇప్పటిదానికా లిటిగేషన్ అట్లనే ఉన్నాయి. ఆ భూములు కూడా ఇప్పటిదానికి వాళ్ళు కాగితాల దగ్గర పెట్టుకుని భయపెట్టిస్తున్నారు. ఇప్పటి కూడా గ్యాంగ్ నడుస్తూనే ఉన్నది. కనుక నా ఉద్దేశంలో అది చేస్తే మేము ఏం చేయలే, మా పాపం కాదు, మేము తినలే, అన్నిటికీ వాళ్ళు జవాబు చెప్తారు. మరి నయీం మీ పీరియడ్లోనే అయింది కదా. నయీంను ఎవరెవరు బెదిరించిండ్రు వాళ్ళ లెక్క కూడా తీయాలి కదా. నయీం బెదిరించిన వాళ్ళే కదా సీఎంను అప్రోచ్ అయితేనే ఆయన తర్వాత ఎన్కౌంటర్ చేయించాడు.
మరి ఆ డబ్బు ఏమైందో నాకు ఇప్పటిదానికి అర్థం కాదు. కేవలం బాధితులకు అందించలేరంటారా? నయం సంబంధించిన బాధితులకు ఆ డబ్బులు ఆస్తులు పోలేవంటారా? బాధితులకు ఇప్పటిదానికి ఆ భూమి ఏమైంది? పేదోనికి భూమి దొరికిందా? వాడు 5 ఎకరాలు వచ్చినాయా? వాడు 3 ఎకరాలు వచ్చినాయా? అది కూడా తెలియకపోతే ఎట్లా? పేరుకే మేము చంపేసినాం. అరే పేదోడుకు పోలీస్ స్టేషన్లో పోయి అయ్యా మాకు అన్యాయం జరుగుతుంటే పోలీసు వాళ్ళే చెప్పబడ్డారు, నువ్వు పోయి తశ్వ చేసుకోరా, ఏదన్నా ఇచ్చేసేయి, మాతోడు కాదు అన్నారా లేదా? ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈడికెళ్ళాడదానికే నడిపించిండు ఆయన. రంగారెడ్డి నుంచి నల్గొండ వరకు నడిపించిండు. ఇంపార్టెంట్ భూములు కూడా పెద్ద పెద్ద బిజినెస్ మెన్లకు కూడా అల్టిమేట్ 50 కోట్లు పంపి 10 కోట్లు పంపి అన్నడా లేదా? మరి 10 కోట్లు 50 కోట్లు ఏమైనాయి? కనుక దీని మీద ఏ ఆఫీసరు భుజంగరావు ఎవరెవరో పేర్లు చెప్తున్నారు, నాకు తెలియదు. అవన్నీ బయటికి రావాలంటే ఆయన ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేస్తే ఎక్కువ రోజులు కాదు, 1 month లోపల తెలిసిపోతుంది డబ్బులు ఎక్కడ పోయినాయి. దాని మీద ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. పేదోని భూములు ఉన్నాయి చూడు, వాడు కూడా సంతోషపడతాడు. అబ్బా ఏదో రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు, ఇన్నేళ్ల నుంచి ఎక్కడ పోయినా మాకు తొవ్వ దొరకలే, నా భూమి నాకు వచ్చిందని వాడు కూడా సంతోషపడతారా లేదా? చెప్పలేకపోతున్నాడు. అరే చెప్తారే పోలీస్ స్టేషన్ మొత్తం కొడుకు. ఇప్పటికాని గ్యాంగ్ ఉన్నది కదా అక్కడక్కడ, కొందరు చంపేసి కొందరు పారిపోయిండు. కానీ ఆ కాగితాలు పట్టుకొని కూడా ఇలా బిజినెస్ చేస్తున్నారు అంటున్నా. కానీ పూర్తి స్థాయిలో వి హనుమంతరావు గారికి ఎవరి మీద అనుమానం? గతంలో పనిచేసిన అధికారుల మీదనా, గత ప్రభుత్వం మీదనా, ఎవరి మీద అనుమానం ఉంది? అధికారులు ప్రభుత్వం ఇద్దరిని అంటున్నానండి. ఒకరిని ఎట్లంట? అధికారులు ఉంటే ఎవరు సెలవు తీసుకుంటారు? ప్రభుత్వ సెలవు ఉంటేనే చేస్తారు కదా. ఈవెన్ పోలీస్ స్టేషన్ పోతే కూడా అరే ఎందుకు రవయంతో నువ్వు కాంప్రమైజ్ గా అని చెప్పిండు. కానీ అప్లికేషన్ ఇస్తే తీసుకొని పోలీస్ స్టేషన్లు కూడా ఉన్నాయి. కనుక ఇది బాగా దీని మీద చేస్తే ఇప్పుడు అంటున్నారు టెలిఫోన్ ట్యాపింగ్ ఎందుకైంది? టెలిఫోన్ ట్యాపింగ్ రావడానికి కారణం ఒకటే, ఎవడెవడైతే భూముల మీద దందా చేస్తుండ్రో డబ్బులు ఏడున్నాయి పోలీసు వాళ్ళకి తెలిసింది. రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉన్నాయి. ఎవడు బిల్డింగ్ కడుతున్నాడు, ఎవడు భూమి కొన్నాడు, ఈ భూమి ఎవరిదో అని తెలియాలి. ఏయ్ నువ్వు ఆ భూమి చేసుకుని అగ్రిమెంట్ చేసుకున్నావట, నా సంగతి ఏంది అన్న రోజులు కూడా ఉన్నాయి పోలీసులు. కనుక పేదవానికి న్యాయం జరగాలి. ఇప్పటి కూడా ఆ భూములు పోయిన వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, దారి దొరకలేదు, ఎవరికి పోయినా మా చేతిలో ఏమి లేదు అంటున్నారు. మరి ఎక్కడికి పోవాలి? నాగిరెడ్డి ఎక్కడ పోయినా ఆయన రిటైర్డ్ అయినట్టు. మరి ఎవరున్నారు? అప్పుడు కమిషన్లు ఎవరో ఉన్నారు, అందరినీ ఎంక్వైరీ నామమాత్రానికి అప్పుడు సస్పెండ్ చేసిండ్రు. తర్వాత మళ్ళీ అందరు రివోక్ అయింది కదా. కనుక దాన్ని ఎంక్వైరీ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, డబ్బులు వస్తాయి. ఇవాళ ప్రభుత్వం దగ్గర ఏది గత ప్రభుత్వం అంతా లక్షల 4-5-6 కోట్లు 5-6 లక్షల కోట్లు ఏది 7-10 కోట్లు అప్పు చేసిండు. ఈ డబ్బు వస్తే ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, పేదోనికి కూడా లాభం అవుతుంది, ఎవరి భూమి అనుకోవుతుంది కదా. అదేవిధంగా ధరణి అన్నారు, ధరణిలో కూడా ఇలాంటి చిచ్చులన్నీ పోతాయి. కానీ నమ్మకం ఉన్నదా? ఒక సీనియర్ నాయకులుగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సజెషన్ ఇస్తున్నారు, ఆ యొక్క కేసును మళ్ళీ తోగమంటున్నారు, దాని మీద ఒక ఎంక్వైరీ వేయమంటున్నారు. సో రేవంత్ రెడ్డి గారు దీన్ని సుమోటోగా తీసుకొని నిజంగా మరి దీనికి సంబంధించినటువంటి కేసు దీన్ని ఒక ఎంక్వైరీ చేస్తారంటారు, ఒక కమిటీ చేస్తారని నమ్మకం ఉన్నదా? తప్పక. చూడండి సుప్రీంకోర్టు కూడా ఏమన్నది, సో మూటో కూడా మేము కేసు తీసుకునే రైట్ ఉండదు అన్నారు. పేదోడు కేసు వేయలేడు కదా. సో మూటో కింద కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి తీసుకోమంటున్నా. జనం అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు, భూములు పోయినోళ్ళు అడుగుతున్నారు, బాధపడ్డోళ్ళు అడుగుతున్నారు. మరి డబ్బు ఏమైంది? ప్రభుత్వ ఖజానాకు పోయిందా లేకుంటే అఫీషియల్స్ కొట్టేసిండ్రా? ఇది నాకు కావాలి. ఓకే, ఏమైనా ఆధారాలు ఉన్నాయా విహెచ్ గారి దగ్గర? దానికి సంబంధించిన ఆధారాలు, బాధితులు ఎవరైనా మిమ్మల్ని కలిసిరా? అది ఎంక్వైరీ చేసి ఇప్పుడు అనుమానం ఉన్నది, దాని మీద డబ్బులు వచ్చినాయి, కలెక్షన్ చేసిండ్రు, వంట ప్రాపర్టీ అంతా గుంజుకున్నారు. మరి ఎక్కడ పోయిందో జనానికి తెలియాలి కదండి. ఏది కూడా మాది నీట్ అయిన ప్రభుత్వం, మేము ఎక్కడ తప్పు చేయలేదని అంటున్నారా లేదా? శాసనసభ్యులు అంటున్నారు, మాజీ మంత్రులు అంటున్నారు. మరి ఎక్కడ పోయింది? అందరు నీతి మంత్రులే. మరి దేవుని కొలిసి ఎక్కడ పోయిందంటే ఎట్లా? అందరు పూజారులు అందరూ మేమంతా పూజ మాకు సంబంధం, దేవునికి వేసిన గలకేసిన ఆభరణం ఎక్కడ పోయింది, ఆ గొలుసు ఎక్కడ పోయింది అని అడుగుతున్నా నేను. అదే అందరు నీతులుగా మాట్లాడుతున్నారు. అది బయటకు వస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, పేదవానికి కూడా
అరే నా భూమి ఇప్పించుండ్రా రేవంత్ రెడ్డి అని ఆయనకు కూడా పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. ఎప్పుడు కలవబోతున్నారు మరి ముఖ్యమంత్రి నేను లెటర్ రాస్తాను, పర్సనల్ గా ఇవ్వాలని చూస్తున్న మీటింగ్ ఈ 2-3 రోజులలో ఏది పార్లమెంట్ ఎన్నికలు కంటే ముందే నేను ఈ మీటింగ్లు ఇవ్వాలి. దీంట్లో బిజీ ఉన్నా రేపు ఎల్లుండో కలిసి ఆయనకు తప్పనిసరిగా పర్సనల్గా ఇస్తా, లేకుంటే లెటర్ ఇచ్చి మళ్ళీ ఒకసారి పర్సనల్ కూడా మాట్లాడతాను. ఇప్పుడు మీ ఫోన్ ట్యాపింగ్ అన్నారు, మీరు ఎప్పుడైనా ఫోన్ ట్యాపింగ్ అయినా మీకు ఎవరైనా ధమ్కిలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయా? చూడండి, నాది ట్యాపింగ్ ఎందుకు కాదంటే నా దగ్గర ఉన్నది లేదు, ఏం లేదు. నా ట్యాపింగ్ చేసుకొని వేస్ట్ కదా. నేను సంపాదించాలంటే సగం హైదరాబాద్ నాది, అందరికి తెలుసు. హనుమంతన దగ్గర ఏం లేదు. నా ట్యాపింగ్ చేస్తా. నేను భూములలో లేను, రియల్ ఎస్టేట్లో లేను, ఏది ఏది నయం అటువంటి వాళ్ళతో సంబంధాలు లేవు. కనుక నా దగ్గర ఎవరు చేసేవానికి టైం వేస్ట్ కదా. అరే ఎవరు అరే హనుమంతరాజు ఏం దాని దగ్గర ఏం దొరుకుతుంది అంటే అందుగురించి ఎవరు చేయలేదు అనేది నా ఉద్దేశం. కొందరు చేసిండ్రు, బిజినెస్ వాళ్ళు చేసిండ్రు, ఆఫీసర్ చేసిండ్రు, నాయకులకు చేసిండ్రు అని వాళ్ళే అంటున్నారు. ఎవరు చేసింది అనేది దీంతో పాటు అది కూడా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం. సర్కార్ ఒక చిన్న మాట, ఇప్పటికీ 14 సీట్లు ప్రకటించిన కాంగ్రెస్ 3 సీట్లు ప్రకటించలేదు. హైదరాబాద్ మీద కొంత ఉత్కంఠ కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఓవైసీకి అటు ఎంఐఎంకి సపోర్ట్ చేసే అవకాశం ఉందంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఖమ్మం సీటు మీది ప్రధానంగా ఎందుకు విహెచ్కి ఇవ్వలేకపోతున్నది ఖమ్మంలో అనేది ఒక వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఏమన్నా ఉండని నేను 2019 నుంచి ప్రయత్నం చేస్తాను. లాస్ట్ టైం నా పేరు కూడా పంపలే, అప్లికేషన్ ఇచ్చిన నేను, నాకు పంపలే. సరే ఎందుకు చేయలే, అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉండే, రేవంత్ మన ఎవరు బట్టి విక్రమార్క ఇద్దరే కదా అప్పుడు సిఎల్పి అండ్ జరగలేదు. ఇప్పుడు నేను ఆనాడు నుంచి కూడా నేను కంటిన్యూ తిరుగుతూనే ఉన్నా. బట్టి ఎప్పుడు రమ్మంటే అప్పుడు పోయినా, ఆయన పీపుల్ మార్చ్లో పోయినా, రైతులతో ముఖాముఖి పోయినా, రేవంత్ రెడ్డి ప్రోగ్రాం పోయినా, ఎక్కడ కూడా నేను 2 ప్రోగ్రాంలు అటెండ్ అయినా. ఎందుకు ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి. గిరిజన ప్రాంతంలో పోయి మీరు ఎట్లా తింటారు, ఏం చేద్దని గిరిజనులను అడిగిండు. ఈ కుప్పలు ఎట్లేస్తారు, వర్షం పడితే ఎట్లా ఈ బియ్యాన్ని ఏది వడ్లను ఎట్లా ఆపుతారని కూడా తెలుసుకున్నాడు. కనుక నాలో ఒక ఆవేదన ఉంది. ఆయన పేదవాళ్ళ గురించి కొట్లాడుతున్నాడు కాబట్టి ఆ పేదవాళ్ళకి ఏదైనా సాయం చేయాలి. నాకు మొన్న రాజ్యసభ సీటు కూడా నేను అడగలే, ఎందుకంటే ఆ ప్రాంతంలో పనిచేయాలని. అదేవిధంగా రైతులకు సంఖ్యలు వేస్తే మిర్చి రైతులకు నేను ఒక్కొక్కరికి ₹1,00,000 ఇచ్చి వచ్చిన 10 మంది రైతులకు సంఖ్యలు వేస్తే. అదేవిధంగా ఒక ఫారెస్ట్ ఆఫీసర్ చంపేస్తే పోయి వాళ్ళ కుటుంబానికి 50,000 ఇచ్చిన. అదేవిధంగా హాజీపూర్లో 3 అమ్మాయిలను రేప్ చేస్తే 7 సార్లు పోయి ఆయనకి శ్రీనివాస్ రెడ్డికి పనిష్మెంట్ ఇప్పించిన. అంటే ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతా. అందులో ఆ ప్రాంతంలో నేను మొదటి నుంచి పనిచేస్తున్నా. రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి అని అడిగిన. గతంలో ఇదే బట్టి విక్రమార్క నన్ను గెలిచి వచ్చినాక ఏమి ఈసారి 7 సీట్లు గెలిచినాయి, నువ్వు రాదు అన్నాడు. మళ్ళీ తర్వాత ఏమైందో నేను ఒకటి ఏంటంటే, ఎవరు ముఖ్యమంత్రి అంటే కష్టపడ్డాడు రేవంత్ రెడ్డి, ఆయనకు ఛాన్స్ ఉన్నదని చెప్పిన. అంత మాత్రాన నా మీద కక్ష. కానీ ప్రధానంగా గతంలో విహెచ్ రేవంత్ రెడ్డికి మద్దతు ఇచ్చినందుకే, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉన్నందుకే ఇవాళ ఖమ్మం టికెట్ రానివ్వకుండా చేస్తున్న ఒక చర్చ నడుస్తున్నది. దీన్ని ఏకీభవిస్తారా? వాస్తవమేనా అది? చూడండి, ఎవరేమన్నా అనుకున్నా నేను అక్కడ జనంతో సంబంధం ఉన్నది, పని చేయాలి అనే ఆలోచన ఉంది. రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేయాలి ఆ ప్రాంతంలో ఉన్నది. అదేవిధంగా ఖమ్మంలో మల్లికార్జున్ ఖర్గేతో రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఇనాగ్రేషన్ చేసినప్పటి నుంచి నేను ఆ ప్రాంతానికి పోతున్నా. ప్రతిసారి రమ్మన్నాడు, హనుమంతన్న రా అంటే ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోయినా. ఆయన అన్ని ప్రోగ్రాంలు, ఏఐసిసి ప్రోగ్రాం కూడా అన్ని ధర్నాలు చేసిన. కనుక నాకు రైట్ ఉన్నది. నేను ఆ ప్రాంతంలో ప్రజలు కూడా రమ్మంటున్నారు. మా సామాజిక వర్గమే కాకుండా బడుగు బలైన వర్గాల అగ్రకులాలలో రెడ్లు కానీ కమ్మోళ్ళు కూడా అందరూ నా నీతి నిజాయితీ, స్టేట్గా ఉంటాడు, ప్రజల పక్షాన్ని ఉంటాడు, అర్ధరాత్రి పిలిస్తే వస్తాడు అనే ఆలోచన ఉన్నది. కాబట్టి నేను నిలిస్తే, టికెట్ ఇస్తే తప్పనిసరిగా 1,00,000 మెజార్టీ పైన గెలుస్తా అనేది నా ఉద్దేశం. కానీ స్థానికేతరుడు విహెచ్ గారు అనేటువంటి కోణం కూడా తీసుకొస్తున్నారు. లోకల్కి ఇస్తే బాగుంటుంది అనేటువంటి పట్టుబడుతున్నారు తెలుస్తున్నది. ఎట్లా చూస్తారు? చూడండి, గతంలో ఎవరు రేణుకా చౌదరి కానీ, అదేవిధంగా మన నాదెల్ల భాస్కరరావు కానీ, డీజీపీ ఆయన కాపు లీడర్, ఆయన కూడా నిలబడ్డాడు, గెలిచాడు.
కానీ మొట్టమొదటిసారిగా స్థానికులు అనేది వస్తుంది. అంటే ఇప్పుడు చాలా మంది ఎక్కడికి పోయి ఎక్కడ వెళ్తారు, లోక్సభకు స్థానికులు అనేది ఉండదు. ఇక కొత్త నినాదం ఏదంటే హనుమంతరావుకు దూరం పెట్టాలనే ఆలోచన ఉండిండొచ్చు, కానీ నా రైట్ ఉన్నది. నేను పార్టీకి లాయలు, కుటుంబానికి దగ్గర, పేద ప్రజలకు ఉపయోగపడతా. నా సర్వీసును వాళ్ళు గుర్తించి హనుమంతన్న రా రా అంటున్నారు. తప్పనిసరిగా ఇస్తే గెలుస్తాను. ఇక అంతకంటే నేను చేసేది ఏం లేదు. హైకమాండ్ వేరే వాళ్ళ లెక్క నేను బ్లాక్ మెయిల్ చేస్తోని కాదు. సచ్చే వరకు ఇదే కాంగ్రెస్లో ఉంటాను. పదవి ఉన్నా ఇవాళ లాస్ట్ 2016 నుంచి నాకు ఏ పదవి లేదు. ఏదైనా ఇచ్చిండ్రా, క్యాంపెయిన్ ఇచ్చిండ్రా, ఏదైనా ఇచ్చిండ్రా. అయినా హనుమంతరావు కాంగ్రెస్ బట్టి ప్రోగ్రాంలు అన్ని దగ్గర పోయినా కదా. నల్గొండ పోయినా, మహబూబ్నగర్ పోయినా, వరంగల్ పోయినా, ఖమ్మం పోయినా లేదా. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రోగ్రాం పెట్టిన అన్ని ప్రోగ్రాంలు ఆయన పోయినారు. భద్రాచలం ఫస్ట్ మీటింగ్ ఇవాళ నుంచి నీవు అవుట్ రైట్ సపోర్ట్ అని చేసిన. అందువల్లనే యూనిటీ కూడా తీసుకొచ్చిన, అందరు నాయకులను కలిపిన. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజు అందరితో కలిపిందా లేదా. కనుక నా ఉద్దేశంలో తప్పనిసరిగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా ఉద్దేశం. సార్, దాంతోపాటు బీసీ సామాజిక ఓట్లు కూడా బాగున్నాయి అక్కడ. ఒకవేళ వి హనుమంతరావుకు టికెట్ ఇవ్వకపోతే ఖమ్మంలో బీసీల ఓట్లు ఎటుపోతుంది? బీసీలకు ఏం ధైర్యం ఇస్తారు? నేను ఏం చెప్పలేను. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, అట్టడుగున ప్రజానీకం సమస్య తెలుసుకొని వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అని. అంతటితో ఆగలే, 50% సీలీ కూడా ఎత్తేస్తాడు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో అఫీషియల్లో 90 మంది ఆఫీసర్లు ఉంటే 3 బీసీలు ఉన్నారని చెప్పాడు. ఎస్సీలు 7-8 మందే ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు అంటే ఆయనలో ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, ఇందిరాగాంధీ మనమడుగా నేను ఏదన్నా చెయ్యాలి, అగ్ర కులాల్లో పుట్టిన పేదవాని గురించి ఆలోచన చేసే శక్తి ఆయనకు వచ్చింది. కాబట్టి బడుగు బలైన వర్గాలు ఆలోచన చేయాలని చెప్పగలుగుతారు. ఒక్క మాట, బీజేపీకి సంబంధించి ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒక మాట అంటున్నారు, మా ఎమ్మెల్యేలని టచ్ చేస్తే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలుస్తామంటున్నారు. సో వీళ్ళ మాటలు చూస్తుంటే ఏమనిపిస్తున్నారు? నిజంగా ప్రభుత్వం కూలుతుందా భవిష్యత్తులో? ఇవాళ రేపు ఎవరన్నా ఏదన్నా మాట్లాడొచ్చింది, ప్రజాస్వామ్యం వచ్చి, టీవీలు వచ్చినాయి, సోషల్ మీడియాలో. ఇక ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు. దానికి అవుతుందా లేదా పొంతనే లేదే. ఇంతకుముందు అంటే మీడియా లేదు, ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితేనే వచ్చాయి. ఇప్పుడు ఏటుకున్నాం సోషల్ మీడియా, ఏదన్నా అనొచ్చు, ఎవరినన్నా తిట్టొచ్చు, మళ్ళీ దాని తర్వాత నేను తిట్టలేదు అనొచ్చు. కనుక ఆయన చెప్పిన దాని మీద నేను ఎందుకు కామెంట్ చేయాలి? ప్రజాస్వామ్యం ఉన్నది. ఆయన మరి ఎట్లా 2-10 నిమిషాలలో, ఎందుకంటే కేంద్రంలో ఆయన బీజేపీ ప్రభుత్వం కూలగొడతాడనే ఆలోచన ఉండొచ్చు, కానీ అది జరగదు. ప్రజలు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఇవన్నీ లేవు. తప్పనిసరిగా 5 ఏళ్ళు పరిపాలిస్తారు. అవసరమైన ఇంకా 5 ఏళ్ళు ప్రజలు మెచ్చుకొని 6 డిక్లరేషన్, సోనియా గాంధీ ఇచ్చిన డిక్లరేషన్ అమలై పేద ప్రజలకు న్యాయం జరిగితే తప్పనిసరిగా ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారనేది నా ఉద్దేశం. ఒక మాటలో రేవంత్ రెడ్డి గురించి ఏం చెప్తారు? 120 రోజుల పరిపాలన, దాదాపు 4 నెలల పరిపాలనలో ఏమనిపిస్తున్నది రేవంత్ రెడ్డి పరిపాలన? మీరు దగ్గర నుండి చూసిరు, బాగా సపోర్ట్ చేసిరు. చూడండి, 6 డిక్లరేషన్ చేయడానికి కష్టపడుతున్నాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ చెప్పినటువంటి క్యాస్ట్ వైజ్ సెన్సస్ కూడా ఏది క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు, అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టిండు, దానికి కూడా బడ్జెట్ కూడా కేటాయించింది. కనుక ఒక కమిట్మెంట్ ఉన్నది అనేది నా ఉద్దేశం. అదేవిధంగా 6 డిక్లరేషన్ చేసే నోమతున్నది బాగానే. ఇప్పుడు ఎవరే కానీ ఒక 1-2 ఏళ్లలో తెలుస్తుంది. కానీ మళ్ళా కూడా ఈ 3 నెలల్లో 100 రోజుల పైననే ఉన్నాయన్నీ చేశాడు. బస్ ఫ్రీ కానీ, 200 ఎలక్ట్రిక్ పవర్ కానీ, అదేవిధంగా ఇవన్నీ కూడా చేస్తూ వస్తుండు. ఇక ముందు కూడా బాగా చేస్తాడు అనేది నా ఉద్దేశం. ఒక్క మాట, ఈ సికింద్రాబాద్ పార్లమెంట్కి సంబంధించి దానం నాగేందర్ను ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు. ఇవాళ విస్తృత స్థాయి సమావేశం ఉన్నది. మీ అభ్యర్థి గెలుస్తారా? ఎందుకంటే అక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు, ఇంకా టీఆర్ఎస్ నుంచి కూడా బలమైనటువంటి నాయకులు ఉన్నారు. చూడండి, కిషన్ రెడ్డి ఉండని, నరేంద్ర మోడీ ఉండని, వాళ్ళు ఏం పని చేయలే. అన్ని అబద్ధాలు చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 15 లక్షలు బ్లాక్ మనీ తెచ్చిస్తున్నారు, పబ్లిక్ సెక్టర్లను ప్రైవేట్ చేసి అందులో కూడా రిజర్వేషన్ లేకు చేసిండ్రు. పేద ప్రజలకు మాత్రం నరేంద్ర మోడీ ఏం చేయలేదు. ఎందుకంటే నేను 3 సార్లు పోయిన ఆయనది. ఒకసారి 40 మంది, ఒకసారి 64, ఒకసారి 80. ఆయన క్యాష్ వైజ్ సెన్సస్ చేయలే,
మా స్పెషల్ మినిస్ట్రీ వంటి మా జనాభా అది రాహుల్ గాంధీ గుర్తుపట్టింది కాబట్టి పేద ప్రజలందరూ కూడా ఈసారి రాహుల్ గాంధీకి వేస్తే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది అనేది ఆ కాన్సెప్ట్ నాకు సంతోషపడ్డది. ఆ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు అనేది నా ఉద్దేశం. సో సికింద్రాబాద్లో ఎవరి మధ్య ఉంటుంది పోటీ? బీజేపీ కాంగ్రెసా లేకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఉంటుందా పోటీ? బీఆర్ఎస్ ఏడుందండి, బీఆర్ఎస్ సీట్లు ఉండొచ్చు. ఈడ వాళ్ళది ఒకటే స్లోగన్ కదా, జై శ్రీరామ్ జై శ్రీరామ్, అయోధ్య అయోధ్య. మేమేమంటున్నాం, 6 డిక్లరేషన్ అంటున్నాం, బడుగు బలైన వర్గాలకు సాయం చేస్తామంటున్నాం, క్యాష్ వైజ్ సెన్సర్ చేస్తా అంటున్నాం, వాళ్ళకు ఏది ప్రమోషన్లో పెంచుతా అంటున్నాం, సీలింగ్ కూడా ఎత్తేస్తుంటే ఇక బడుగు బలైన వర్గాలు ఆలోచన చేయాలనేదే నా ఉద్దేశం. ఉంటుందా దానం నాగేందర్ మీ అభ్యర్థికి మీ ఫుల్ సపోర్ట్ ఉంటుందా? గెలిపిస్తారా? ఇప్పటి వరకు చేసే ఇప్పుడు ఇలా పోతున్నా కదా ఆ మీటింగ్కే, నిన్న కూడా వచ్చిండు. మహాత్మా జ్యోతిరావు పూలేను అమలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆయన ఆలోచనను ఇంతకంటే ఏం కావాలి, ఒక బీసీకి ఇచ్చిండ్రు, తప్పనిసరిగా నేను శాయశక్తిలో కృషి చేసి గెలిపించడానికి ప్రయత్నం చేస్తాను. సార్ ఒక్క మాట, చివరికి ఒక మాట, కారు ఖాళీ అవుతున్నది, కాంగ్రెస్లోకి వస్తున్నారు. సో కేవలం కారులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని భయపెట్టే కాంగ్రెస్లో చేర్చుకుంటున్నారు అంటున్నారు కొంతమంది నాయకులు. నిజంగా భయపెడుతున్నారా మీరు? భయపెట్టడం కాదే, యువన్ పంచాయతీ అనుకున్నది, అప్పుడు చేసిన పాపాలని దుడుచుకోవడానికి వస్తున్నారు. అది చెప్పగలుగుతా. హలో, ఎవరి ఇష్టంతో రాడే, వానికి బాధలు ఉన్నాయి. ఈడొచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేస్తే మళ్ళీ కొన్ని పాత కేసులు ఉన్నాయి కదా, వాళ్ళందరూ వస్తున్నారు. మేము కూడా అంటున్నాం, ఆనేవాళ్ళు ఆనేదేవు, మగర్ పోస్టులు ఇవ్వద్దు, కార్యకర్తలు హర్ట్ అవుతారని చెప్పినాం. అదే మాట ఇప్పుడు కూడా చెప్తున్నాం. కానీ మీ పార్టీలో కొంతమంది కార్యకర్తలు, కొంతమంది నాయకులు అంటున్నారు, అవినీతి పరులకు, దొంగలకు, లంగలకు కాంగ్రెస్ పార్టీలో చోటిస్తే భవిష్యత్తులో మన పార్టీ కూడా విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది, విడిపోయే అవకాశం ఉంటుంది, చెడ్డ పేరు వస్తుందని కూడా కొంత ఇన్ఫర్మేషన్ వస్తున్నది. వాళ్ళు గట్టిగానే మాట్లాడుతున్నారు, కానీ నా ఉద్దేశం ఏంటంటే ఎవడన్నా వస్తా అంటే రాండ్రి, కానీ మీరు పదవులు అప్పచెప్పొద్దు అనేది నా పాయింట్. ఎందుకంటే పదవులు అప్పచెప్తే ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్త డిమారలైజ్ అయ్యి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వ్యతిరేకం చేస్తాడనే ఆలోచన నాది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చివరిగా ఎన్ని సీట్లు వస్తాయి ఈ లోక్సభ ఎన్నికల్లో? మీకు తెలంగాణలో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 14 రావాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. పోటీ చూడాలి మరి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారితో ఒక స్పష్టతను ఇస్తున్నారు. సో నయంకి సంబంధించినటువంటి ఆస్తులు, సంచుల నిండా కట్టల డబ్బులు, నగలు, ఆస్తి పత్రాలు ఎక్కడ పోయినాయి, బాధితులకు ఇంతవరకు న్యాయం జరగలేదు. సో ఈ యొక్క ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి అధ్యక్షున ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ యొక్క నయంకి సంబంధించినటువంటి ఆస్తుల్ని, ఆ డబ్బుల్ని బయట పెట్టాలి. గత ప్రభుత్వం మరి నిజంగా బాధితులకు ఇచ్చిందా, ప్రభుత్వం దగ్గర ఉన్నాయా, లేక మధ్యవర్తులే ఆ డబ్బులు దాచుకొని తినారనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం మరి నయం విషయాన్ని మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది, మరి యొక్క కేసును ఒక ఫోన్ ట్యాపింగ్ లాగా సుమోటోగా తీసుకొని మరి ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా, ఏం చేస్తారనే చూడాలి. ఏదేమైనా పార్లమెంట్ ఎన్నికల్లో 14 సీట్లు మాయంటున్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.